విద్యా కమిషన్ రిపోర్ట్ ను వెంటనే 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 సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి. విద్యార్థులకు వెంటనే సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులకు వెంటనే క్షమాపణ చెప్పాలి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, విద్యార్థుల ద్రోహి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి. విద్యా కమిషన్ రిపోర్ట్ ను వెంటనే 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 ఉద్యోగులకు విద్యార్థులకు రేవంత్ రెడ్డి వెంటనే ఉద్యోగులకు విద్యార్థులకు రేవంత్ రెడ్డి వెంటనే ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి. విద్యా కమిషన్ వెంటనే విద్యా కమిషన్ వెంటనే దేనికి వ్యతిరేకిస్తున్నారు? ఈరోజు విద్యా కమిషన్ పేరుతో ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా అడ్డుకోవాలని కుట్ర చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే ఈరోజు రేవంత్ రెడ్డి. అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్ పాఠశాలలో చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వద్దు, పాఠశాలలు ఉండొద్దు, పాఠశాలలు రద్దు చేయాలి, కాంట్రాక్ట్ ఉద్యోగులను నియమించుకోవాలని ఈరోజు విద్యా కమిషన్ రిపోర్టు. ఈ రిపోర్టు వెనుక రేవంత్ రెడ్డి హస్తం ఉన్నది. రేవంత్ రెడ్డి చెప్పినట్లే ఈరోజు విద్యా కమిషన్ నడుచుకుంటుంది. ఈరోజు ఏమంటుంది? ఈరోజు గురుకులాలు వద్దంటుంది, ఈరోజు ఉపాధ్యాయులకు ఉద్యోగాలు వద్దంటుంది, ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ అంటే బిడ్డ ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో ఎవరు చదువుతారు? నిరుపేద విద్యార్థులు. ఈరోజు స్కాలర్షిప్ ఎవరు పొందుతారు? నిరుపేద విద్యార్థులు. నిరుపేద విద్యార్థులకు చదువు దూరం చేయాలనుకుంటున్నావా రేవంత్ రెడ్డి? బిడ్డ నువ్వు వెంటనే తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలని ఈరోజు బీఆర్ఎస్ విద్యార్థుల ఆధ్వర్యంలో ఈ రోజు విద్యా కమిషన్ రిపోర్టును చింపివేయడం జరిగింది. బిడ్డ నువ్వు విద్యా కమిషన్ రిపోర్టును వెంటనే రద్దు చేయకపోతే నీ యొక్క ముఖ్యమంత్రి కార్యాలయాన్ని బీఆర్ఎస్ విద్యార్థులు ముట్టడిస్తారని తెలుస్తాం. ఈ రోజు చూడండి, నీకు ఏమన్నా చిత్తశుద్ధి విద్య మీద ఉంటే ఈరోజు రేవంత్ రెడ్డి దగ్గర విద్యాశాఖ పెట్టుకుని ఈరోజు గురుకులాల విద్యార్థులు చనిపోతా ఉన్నారు. ఒక్కనాడన సమీక్ష నిర్వహిస్తుండా? ఏం అసలు ఒక విద్యాశాఖ మంత్రి పెట్టుకుని ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ బకాయి లేక విద్యార్థులు 10,000 కోట్ల బకాయిలు ఈ రోజు రద్దు అయ్యి 10,000 కోట్ల బకాయిలు ఉండి ఈ రోజు విడుదల చేయకపోతే విద్యార్థులు ఈ రోజు చదువుకోవడానికి చదువు దూరం అవుతా ఉన్నారు. ఈ రోజు చదువుకున్న తర్వాత ఉద్యోగం వస్తే కూడా ఉద్యోగాలకు చేరకుండా ఈ రోజు అడ్డుకున్నటువంటి రేవంత్ రెడ్డి బిడ్డ నువ్వు వెంటనే తెలంగాణ సమాజానికి నువ్వు క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఉస్మానియా సిటీకి వచ్చినప్పుడు విద్యాశాఖ మంత్రి ఈ రోజు ఏమన్నాడు? 1000 కోట్ల నిర్వహిస్తున్నాడు. ఈ రోజు జీవో ఇచ్చిన ఇప్పటి వరకు ₹1 రాలేదండి. విద్యాశాఖ మంత్రి దగ్గర పెట్టుకుని ఈరోజు తెలంగాణ సమాజంలో ఉస్మానియా విద్యార్థులను ఉద్యోగులను అదేవిధంగా ఎక్కడెక్కడ మోసం చేస్తున్నటువంటి వ్యక్తి ఎవడంటే రేవంత్ రెడ్డి. కాబట్టి వెంటనే విద్యాశాఖ రిపోర్ట్ అయినటువంటి ఆకునూముల్ని వెంటనే సస్పెండ్ చేసి అదేవిధంగా రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని మేము బీఆర్ఎస్ విద్యార్థులు డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో ఎక్కడెక్కడ అడ్డుకుంటాం చేస్తాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడిచినప్పటికీ ఈ రాష్ట్రంలో ఒక లిక్కర్ శాఖ మంత్రి ఉన్నాడు కానీ విద్యాశాఖ మంత్రి లేకపోవడం ఈ తెలంగాణ రాష్ట్రానికి ఈ కాంగ్రెస్ పట్టిన దరిద్రం అని చెప్పుకోవచ్చు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలలో విద్యార్థులు చనిపోతా ఉంటే వాళ్ళకు పోషకాహారం అందించాల్సింది పోయి నాణ్యమైన విద్యను పెంపొందించాల్సింది పోయి ఈ రేవంత్ రెడ్డి ఈ ఆగ్నూరు మురళితోని ఒక విద్యా కమిషన్ వేసి తలాతోకలేని అన్ని సిఫారసులు తీసుకొచ్చి ఇప్పుడు టీచర్లకు వాళ్లకు శాలరీలు తగ్గించాలట. ఇది ఎక్కడన్నా న్యాయమైన సిఫార్సైనా? మీరు సిఫార్సు చేయాల్సింది ఇలా ప్రభుత్వ పాఠశాలలల్లో మౌలిక వసతులు తీసుకురావడం, మంచి ల్యాబ్స్ తీసుకురావడం, ఇన్నోవేషన్ ఐడియాస్ తీసుకురావడం, విద్యార్థులకు సన్నబియ్యం పెట్టడం, ఇలాంటి పాలసీలు తీసుకురారా నాయన అంటే తలాతోకలేని సిఫార్సులు చేసుకుంటా
విద్యార్థులను పేద విద్యార్థులను గ్రామీణ ప్రాంతంలో ఉన్న విద్యార్థులను ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్రలో భాగంగానే ఇవాళ ఆగ్నూరి మురళి ఇచ్చిన ఈ సిఫార్సు ఇది ఒక కుట్రలో భాగంగానే వీళ్ళు చేస్తా ఉన్నారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తా ఉన్నది. మీరు ఇస్తాన్న 2 లక్షల ఉద్యోగాలకు దిక్కులేదు. ఇందులో కాలేజీలలో ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు 1000 కోట్లున్నాయి. అవి రిలీజ్ చేయడానికి మీకు అయితలేదు కానీ ఇదేదో కమిషన్ పెట్టి లేనిపోని సిఫారసులు చేస్తా ఉన్నారు. బిడా రేవంత్ రెడ్డి తక్షణమే మీరు ఈ సిఫార్సులను రద్దు చేసి వెనక్కి తీసుకోవాలని విద్యార్థులకు, పేద విద్యార్థులకు, విద్యార్థుల తండ్రులకు, ఈ తెలంగాణ సమాజానికి, మీ టీచర్లకు ముఖ్యంగా మీరు వెంటనే క్షమాపణ చెప్పాలని మీరు టీచర్లు అంటే వెల్ క్వాలిఫైడ్, వాళ్ళు టెట్ పాస్ అయ్యి డిఎస్సి పాస్ అయ్యి చదువుకున్న విద్యావంతులు, వాళ్లకు నువ్వు మళ్ళా అర్హత పరీక్ష పెట్టాలని అనడం చాలా సిగ్గుచేటు. ఇదివరా నిన్నా గాని అస్సలు సహించారని చెప్పి మీకు హెచ్చరిస్తా ఉన్నా. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మీరు వెంటనే కమిషన్ ను రద్దు చేసి ఈ సిఫార్సును రద్దు చేయాలని మేము ఆర్ట్స్ కాలేజ్ వేదికగా హెచ్చరిస్తా ఉన్నాం. ఖబర్దార్ బిడా.